ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనము. Then your light will break forth like the dawn, and your healing will you quickly appear. ఐజయా చాప్టర్ 58 వర్స్ 8. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఈరోజు మనకు సెలవిస్తున్నది, మన జీవితము వెలిగించబడుతుంది, మనకు అన్ని విషయములలో స్వస్థత లభించబోతుంది అని. ఈరోజు నీవు స్వస్థత కోసం ఎదురు చూస్తున్నావేమో, నీ జీవితంలో న్యాయము జరగాలని కోరుకుంటున్నావేమో, అది తొందరలోనే జరగబోతుంది. నీవు ఉద్దేశించిన సంగతులు, నీవు అనుకుంటున్న కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఆయన మహిమ నీ పైన ఉదయించబోతుంది. చీకటిలో ఉండి, ఏది అర్థము కాని పరిస్థితుల్లో ఉండి కన్నీరు కారుస్తున్నావేమో, సర్వమును ఒక్క మాట చేత మార్చగల దేవుడు నీ మొరను వింటున్నాడు. నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని లేఖన భాగము ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. నీకు అర్థం కాని పరిస్థితుల్లో నీవు ఈ రోజున ఉన్నావేమో, దేవుడు నీకు దానిని అర్థమయ్యేలా చేస్తాడండి. చాలామంది వారేం చేస్తున్నారో, వారు ఎందుకు ఇలాంటి ప్రమాదాలలో చిక్కుపడుతున్నారో, వారెందుకు ఇలాంటి వేదనను అనుభవిస్తున్నారో వారికే తెలియదండి. ఎప్పుడు చూసినా దిగులుతో ఉంటారు, ఏదో పోగొట్టుకున్న వారిలా ఉంటారు. సంతోషం అనేదే, చిరునవ్వు అనేదే వారి ముఖమున ఉండదు. ఏమైందమ్మా అంటే, ఏం లేదు, అంతా బాగానే ఉంది అని అంటుంటారు కదండి. అపవాది వారిని ఆ విధంగా బంధకాలలో ఉంచుతాడు. ఒక తల్లంటే ప్రేమ ఉండదు, తండ్రి అంటే ప్రేమ ఉండదు, ఏ విషయమును బట్టి వారిలో సంతోషమే ఉండదు. వారికి దేవుడు స్వస్థత ఇవ్వబోతున్నాడు. అటువంటి వారు ప్రార్థిస్తే దేవుడు వారికి తెలియజేయబోతున్నాడు. వారికున్న ఆ మెంటల్ ఇల్నెస్ నుండి విడుదల ఇవ్వబోతున్నాడు. అందునిమిత్తమునే లేఖనములు సెలవిస్తున్నాయి, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచెదను అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఎప్పుడైనా మనకు మంచి చేయడానికే ఆలోచన చేస్తాడు. మనమే ఆయనకు వ్యతిరేకంగా, విరోధముగా, ఆయాసకరంగా జీవిస్తుంటాం కదండి. అనేకులు ప్రార్థనలు చేస్తారు, ప్రభువా మాకు స్వస్థత ఇవ్వయ్యా, మా జీవితాలు మార్చయ్యా, నా కుటుంబాన్ని కట్టయ్యా, నాకు మంచి జాబు ఇవ్వు తండ్రి అని. కానీ మనము ఆయనకు నచ్చినట్లుగానే జీవిస్తున్నామా లేదా అనే విషయం మాత్రం వారు పట్టించుకోరు. వాక్య భాగం సెలవిస్తుంది, అందరూ ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తుంటారు, కానీ నాకు ఇష్టమైన ఉపవాసం ఎవరు చేయడం లేదని. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నీ నేర్పరచుకొనిన ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా ఉండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగూ నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నా నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యము వెనుకటి భాగమున కావలి కాయును అని. ఈ రోజున మన బ్రతుకులు మార్చబడాలంటే కేవలం ఉపవాసం ఉండి ప్రార్థిస్తే సరిపోదు, కానీ దేవాతి దేవునికి ఇష్టునిగా మనం బ్రతకడం నేర్చుకోవాలండి. ఆపదల్లో ఉన్న వారికి మన చేతనైనంత సహాయం చేయాలి. కనీసం వస్త్రాలు కూడా ధరించలేని స్థితిలో ఉన్నటువంటి వారికి వస్త్రాలను ఇచ్చేవారిగా ఉండాలి. న్యాయము దొరకక బాధింపబడుతున్న వారికి న్యాయము జరిగేలా మన వంతు సహాయము చేయాలి. ఆకలితో కనీసము ఒక్క పూటైన భోజనం చేయలేని వారు ఉంటారండి. వారికి ఒక్క పూటైన కడుపు నింపేవారముగా ఉండడమే మనకు నిజమైన ఉపవాసం అవుతుంది, దేవుడు మెచ్చే ఉపవాసం అవుతుంది. ఇలా మనము చేసినప్పుడు దానికి ప్రతిఫలంగా మన ప్రభువు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. బీదలకు సహాయము చేసేవాడు యెహోవాకు అప్పు ఇచ్చువాడితో సమానము అని
వాక్యం సెలవిస్తుంది కదా. మరి మన దేవుడు సర్వ సృష్టికి కారణభూతుడు, సర్వాధికారి, సకల ఐశ్వర్యవంతుడు. అటువంటి దేవుడు మనల్ని ఇంకెంతగా ఆశీర్వదిస్తాడో ఆలోచన చేయండి. ఈ రోజున నీకు స్వస్థత కావాలంటే, నీకు విడుదల కావాలంటే, దేవుని సహాయము నీవు పొందుకోవాలంటే, దేవుని కాపుదల్లో నీవు బ్రతకాలంటే, దేవుడు చెప్పినట్లుగా ఈరోజు వాక్య భాగములో ఆయన వివరించినట్లుగా జీవించి చూడు. నీ జీవితంలో ఆయన మహిమ ఉదయిస్తుంది. నీకు త్వరగా స్వస్థత అన్ని విషయాలలో కలుగుతుంది. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా, మరి రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించునని, స్వస్థత నీకు శీఘ్రముగా లభించునని తండ్రి వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసినందుకు వందనములు ప్రభువా. అవును తండ్రి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాటన్నిటి నుంచి విడిపించే దేవుడవు, మీకు మొరపెడితే వినే దేవుడు అని తండ్రి ఖచ్చితముగా మీరు మాకు ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తారని తండ్రి, సత్య సమాధానాలు మాలో సమృద్ధిగా ఉంచుతారని ప్రభువా వాక్యము ద్వారా సూటిగా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు ప్రభా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో అయా బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయండి. అనారోగ్య సమస్యలను తీసివేసి ఆరోగ్యకరముగా వారిని మార్చండి. స్వస్థతను యేసు నామములో వారికి దయచేయమని వేడుకుంటున్నాం. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. ఏ రోగం అయితే, ఏ వ్యాధి అయితే, ఏ బలహీనత అయితే, ఏ భయాందోళన అయితే బిడ్డలను వేధిస్తుందో యేసు నామములో అట్టి ప్రతి ఒక్క తండ్రి మీకు విరోధమైన కార్యాలన్నింటిని బట్టి తండ్రి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. అయ్యా, అప్పు ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే భాగ్యము వారికి దయచేయండి ప్రభువా. అయ్యా, మరి తండ్రి, మరి బిడ్డలు ప్రభువా ఏ పాపము జోలికి పోకుండా అయ్యా మీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా, గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలమును మీరు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. అయ్యా, అదేవిధంగా నా ప్రభు వ్యాపారాలు చేసుకున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఎటువంటి నష్టాలు వారికి రాకుండా మీ యొక్క కృప వారిపైన ఉంచమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, చేతి పని చేసుకున్న వారిని తండ్రి మీరు దీవించండి, వారిని స్థిరపరచండి నా ప్రభువ. అయ్యా, మీరే సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువ, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి మరి తండ్రి రైతులుగా ఉన్నారో ప్రభా, వారు వేసిన పంటను సమృద్ధిగా తండ్రి పండునట్లుగా సహాయము దయచేయండి తండ్రి. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తుండగా మీ యొక్క సహాయము వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఒంటరిగా ఉంటుండగా వారిని ఆదరించండి అయ్యా, బలపరచండి, ప్రోత్సహించండి నా తండ్రి. ఏ విషయాన్ని బట్టి దిగులు చెందకుండా అన్ని విషయాల్లో తండ్రి మీకు మొరపెట్టి విడుదల పొందుకునే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ప్రయాణం అంతటిని తండ్రి సుఖముగాను సౌఖ్యముగాను మరి జరుగునట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాము. అధికారులను దీవించండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. ఎలా దేశాన్ని పాలించాలో, ఎలా అభివృద్ధి పరచాలో, ఎటువంటి అవసరతలు ఉన్నాయో ప్రభువ వాటన్నిటిని వారికి తండ్రి మీ యొక్క చిత్తములో బయలుపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, మరి మా భారతదేశంలో సమాధానమును దయచేయండి, శాంతితో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా, వారిని ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి పరిచర్యను తండ్రి నూరంతల ప్రతిఫలముతో నింపండి. అనేక ఆత్మలను తండ్రి మీ కొరకు మరి తండ్రి రక్షించినట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, అదేవిధంగా నా ప్రభువ, ఏ ఒక్కరూ కూడా నశించిపోవటం మీ చిత్తము కాదు ప్రభ. అట్టి ప్రయాస వారు పడుచుండగా తండ్రి మీ యొక్క కృప వారిపైన ఉంచండి నా తండ్రి. అయ్యా, మీ యొక్క శక్తి చేత వారిని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. సంఘాలను విస్తరింప చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవజనుల కుటుంబాలను దీవించండి అయ్యా, వారికి ఇచ్చిన గర్భఫలాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా, వారికి ఇచ్చిన తలంతులను వృద్ధిపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువ, ఇంకా ఎటువంటి సమస్యల్లో, ఇరుకులలో, ఇబ్బంది
ఇబ్బందుల్లో బిడ్డలున్న ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించండి. మీ నామానికే మహిమకరముగా వారిని తండ్రి మీ కొరకు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభువా మరి తండ్రి అయ్యా మీకు విరోధమైన కార్యాలు చేస్తూ మిమ్మల్ని అసహించుకున్న బిడ్డలను హృదయాలు కూడా మార్చండి. అయా గాయపడినటువంటి హృదయాలను తండ్రి అయా మీరే తండ్రి వారి యొక్క గాయములను మాన్పమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.